నమస్కారం సిక్కోలు హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మీ వెంకట సత్యం. ఈ రోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. సీఎం చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి అని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం చంద్రబాబు నాయుడు చేసిన కృషి ఫలితంగా కేంద్రం నిధులు ఇచ్చిందని అన్నారు. కేంద్రం కూడా బాగానే సహకరిస్తుందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును కూడా పూర్తి చేస్తామని అన్నారు. ఈరోజు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఏదైతే నినాదం ఉందో దాన్ని మాట నిలబెట్టుకుంటూ కేంద్ర ప్రభుత్వంతో పలుమార్లు సంప్రదింపులు జరిపి ఎట్టకేలకు దానికి ఆర్థికంగా ఆదుకునేందుకు 11,000 పైచీలకు కోట్లు తీసుకురావడం జరిగింది. ఉత్తరాంధ్రకే కాక యావత్ ఆంధ్ర రాష్ట్రానికి మణిహారం మన విశాఖ ఉక్కు కర్మాగారం. వేలాది మంది తెలుగోళ్ళు కళ ఇది. ఎంతో వీరోచితమైనటువంటి పోరాటాలు త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి సంస్థ విశాఖ స్టీల్ ప్లాంట్. దాన్ని పునరుజ్జీవం చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తుంది. ఇప్పటి వరకు అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అస్థిర పర్యటన వచ్చి ప్రతిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి ఏదో ఒక గుడ్ న్యూస్ కేంద్రం నుండి తీసుకొని వస్తున్నాం. ఆర్థిక సంక్షోభంలో పూడుకుపోయినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడేందుకు 11,440 కోట్లు ఆర్థిక ప్యాకేజీ ఇచ్చేందుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోద ముద్ర వేసింది. మీ అందరికీ తెలిసిందే. విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేయాలి, ఉక్కు ఆస్తులు అమ్ముకోవాలని జగన్ రెడ్డి ప్రయత్నిస్తే విశాఖ ఉక్కును ఏ విధంగా పరిరక్షించాలని చంద్రబాబు అహర్నిశలు శ్రమించారు. అలాగే ఏటా 7.3 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తికి సామర్థ్యం ఉన్న విశాఖ స్టీల్ ప్లాంటు గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అప్పట్లో కూరుకుపోయింది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉత్తరాంధ్ర అభివృద్ధితో పాటు విశాఖ ఉక్కు పరిశ్రమపై ప్రత్యేకమైన దృష్టి సారించడం జరిగింది. ఈ సమావేశంలో టీడీపీ నగర అధ్యక్షుడు మాధారపు వెంకటేష్, సింధు సుధాకర్ రావు, కోటేశ్వరరావు తదితరులు ఉన్నారు. జిల్లాలో 3 రోజుల పాటు అరసవల్లి రథసప్తమి వేడుకలు అంబరాన్ని తాకేలా జిల్లా పర్యాటనానికి ఊపిరిపోసేలా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ ఫర్మానా అహ్మద్ ఖాన్ అధికారులకు ఆదేశించారు. ఫిబ్రవరి 2 నుంచి 3 రోజుల పాటు నిర్వహించనున్న వేడుకల్లో భాగంగా జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్తో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జిల్లా అధికారులతో ఈ కార్యక్రమాల నిర్వహణపై ఆయన సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ కూడా పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రథసప్తమి ఉత్సవాలను 3 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో వైభవంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించడానికి అన్ని శాఖల అధికారులు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. తొలి రోజు 80 అడుగుల రోడ్డు వద్ద ఉదయం 7 గంటలకు సామూహిక సూర్య నమస్కారాలతో వేడుకలు ప్రారంభమవుతాయని, అనంతరం మున్సిపల్ ఉన్నత పాఠశాల మైదానంలో వాలీబాల్, కర్రసాము, సంగిడీలు, ఎద్దుల బండ్ల పోటీలు, వెయిట్ లిఫ్టింగ్ వంటి గ్రామీణ క్రీడలు నిర్వహిస్తామని అన్నారు. డచ్ బిల్డింగ్ వద్ద హెలికాప్టర్ టూరిజం ఏర్పాటు చేశామని, 80 అడుగుల రోడ్డు వద్ద వివిధ రకాల స్టాల్స్, అక్కడే ఫుడ్ స్టాల్స్ కూడా అందుబాటులో ఉంటాయని అన్నారు. అలాగే 7 రోడ్ల నుండి అరసవెల్లి ఆలయం వరకు ఘనంగా శోభాయాత్ర నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు, ఉప కలెక్టర్ పద్మావతి, శ్రీకాకుళం ఆర్డీఓ సాయి ప్రత్యూష, డిఎస్పీ సిహెచ్ వివేకానంద, మున్సిపల్ కమిషనర్ ప్రసాదరావు, పర్యాటక శాఖ అధికారి ఎన్ నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ మేరకు మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొని రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. వెంటనే ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో బాలల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం పూర్తి మద్దతు అందిస్తుందని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ తెలిపారు. శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ లో జిల్లా ప్రజా రవాణా అధికారి విజయ్ కుమార్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సూచనలతో ఏర్పాటు చేసిన తల్లిపాల ప్రత్యేక కేంద్రాన్ని మంగళవారం ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గొండు సీతారాం హాజరయ్యారు. అనంతరం శాసనసభ్యులు గొండు శంకర్ మాట్లాడుతూ బాలల హక్కుల రక్షణ, పరిరక్షణ, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో విస్తృత కేటాయింపులు జరుపుతుందని అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆర్టీసీ అధికారులు ప్రత్యేక శ్రద్ధతో డాక్టర్ హరినాథ్ ఆర్థిక సహకారంతో
ఈ కేంద్రం ఏర్పాటు చేయడం హర్షణీయమని అన్నారు. ఇదే స్ఫూర్తితో జిల్లా వ్యాప్తంగా ప్రధాన బస్ కాంప్లెక్స్లో వీటిని ఏర్పాటు చేస్తే మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గొండు సీతారాం మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆదేశాలతో ఈ కేంద్రాన్ని ప్రారంభించుకోవడం హర్షదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం ప్రజా రవాణాధికారి విజయ్ కుమార్, శ్రీకాకుళం 1-2 డిపో మేనేజర్లతో పలువురు సూపర్వైజర్లు, సెక్యూరిటీ సిబ్బంది, ఉద్యోగులు పాల్గొన్నారు. ఆమ్దాలవలస నియోజకవర్గంలోని పార్టీ అభిమానులకు, సానుభూతి పరులకు పార్టీ అండగా ఉంటుందని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం భరోసా కల్పించారు. ఈ మేరకు మంగళవారం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కిల్లి వెంకట గోపాల సత్యనారాయణతో కలిసి నియోజకవర్గంలోని పలు కుటుంబాలను పరామర్శించారు. ఆమ్దాలవలస మున్సిపాలిటీ పరిధిలోని హట్కో కాలనీకి చెందిన అన్నపు శ్రీరాములు మేస్త్రి, అక్కివలసకు చెందిన సింహ అప్పారావు, కృష్ణాపురం గ్రామానికి చెందిన కోన చంద్రశేఖర్, అలవెల్లి శారద, పొన్నాడ గోవిందరాజులు, తిమ్మాపురం గ్రామానికి చెందిన సింహ రాజారావు ఇటీవల మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, రాష్ట్ర కార్యదర్శి కిల్లి వెంకట గోపాల సత్యనారాయణను పరామర్శించారు. వారికి పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. పరామర్శించిన వారిలో మున్సిపల్ వైస్ ఫ్లోర్ లీడర్ అల్లంశెట్టి ఉమామహేశ్వరరావు, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ముత్త విజయ్, అత్తులూరి రవికాంత్, సింహ నాగరాజ్, సాధు కామేశ్వరరావు, పొడుగు ముత్యాలు, కోన రామకృష్ణ, సంపతరావు రామారావు, మెట్ట చక్రధర్రావు, హేమంత్ తదితర వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మార్క్సిస్ట్ మేధావి, ప్రపంచ కార్మిక వర్గ శ్వాస కామ్రేడ్ లెనిన్ అని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి కృష్ణమూర్తి అన్నారు. నగరంలోని స్థానిక సిపిఎం కార్యాలయంలో లెనిన్ శతవర్ధంతి ముగింపు సందర్భంగా పెట్టుబడి ప్రజాస్వామ్యం అనే అంశంపై వారు మాట్లాడుతూ మానవాళి సకల కష్టాలకు, కన్నీళ్లకు మూలమైన పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా ఒకవైపు పోరాడుతూనే మరొక వైపున 1917 అక్టోబర్లో కార్మిక వర్గం తిరుగుబాటు చేసి రష్యాలో కార్మిక వర్గ సోషలిస్ట్ రాజ్యాన్ని కామ్రేడ్ లెనిన్ ఏర్పాటు చేశారని తెలిపారు. బూర్జువా ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కులు కాలరాయబడతాయని విమర్శించారు. మోడీ ప్రభుత్వం కార్పొరేట్ ప్రయోజనాలని కాపాడుతుందని, అదానీల లాంటి కొంతమందిని బలపరచడానికి అధికారాన్ని ఒక సాధనంగా వాడుకుంటుందని విమర్శించారు. ఎయిర్పోర్టులు, పోర్టులు, హైవేలు, విద్యుత్, మైనింగ్, బొగ్గు ఇలా ఏ రంగంలో అదానీ అడుగుపెట్టినా వారికి ఎదురు లేకుండా అవతలి పక్షాన్ని లొంగదీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అధికారాన్ని వినియోగిస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న మోడీ కనుసన్నలలో నడుస్తుందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల ప్రజాస్వామ్య హక్కులు కాలరాయబడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి వర్గ సభ్యులు జి సింహాచలం, ప్రజా సంఘాల నాయకులు ఏ సత్యం, కొత్తకోట అప్పారావు, ఎం గోపి, ఎంఏ మూర్తి, సోమశేఖర్, బి సింహాచలం, డి చందు తదితరులు పాల్గొన్నారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో ఏర్పాటు చేస్తున్న పశు వైద్య శిబిరాలను రైతులంతా సద్వినియోగం చేసుకోవాలని ఆ శాఖ జాయింట్ డైరెక్టర్ రాజగోపాలరావు కోరారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 20 నుండి 31వ తేదీ వరకు 10 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పశు వైద్య ఆరోగ్య శిబిరాలు నిర్వహించి అనారోగ్యంతో ఉన్న పశువులకు వైద్యం ఉచితంగా అందిస్తామని శ్రీకాకుళం జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ కంచరాన రాజగోపాలరావు పేర్కొన్నారు. పశువుల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టామని అన్నారు. మూగజీవులైన పశువులకు మెరుగైన వైద్యం అవసరమని గుర్తించి పశు వైద్యశాలలు లేని గ్రామాల్లో ప్రత్యేక పశు వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గతంలో గ్రామాల్లో వ్యాధి నివారణ టీకాలు పడని పశువులకు జబ్బవాపు, గొంతువాపు, ముద్ద చర్మ వ్యాధి, గాలికుంటి వ్యాధి టీకాలు అన్ని పశు వైద్య కార్యాలయాల్లో అందుబాటులో ఉన్నాయని అన్నారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో పశు వైద్య శిబిరాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని తెలిపారు. పాడి రైతులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు. మంగళవారం శ్రీకాకుళం నగరంలో స్థానిక డిఎల్టీసీ ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో నిరుద్యోగులైన యువతీ యువకులకు సీడ్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా నిర్వహిస్తున్న ఉద్యోగ అవకాశాల కార్యక్రమాన్ని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ ప్రారంభించారు. వివిధ కార్పొరేట్ సంస్థలు, ఫార్మా కంపెనీలు, అపోలో, సినరైజిస్ వంటి అనేక సంస్థలు నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఉద్యోగ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని శాసనసభ్యులు శంకర్ కోరారు. ఈ కార్యక్రమంలో సీడ్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అధికారులు, ప్రభుత్వ ఐటీఐ అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు అరికట్టేందుకు నిర్మానుష్య ప్రదేశాలలో డ్రోన్తో నిఘా పెట్టి బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం, గంజాయి వినియోగం, పేకాట వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు అరికట్టే చర్యలను జిల్లా పోలీస్ యంత్రాంగం చేపట్టింది. ఈ క్రమంలో సోమవారం శ్రీకాకుళం గ్రామీణ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రోన్ కెమెరా ద్వారా నిఘా ఉంచారు. ఈ సందర్భంగా అంపోలు, పాత్రుడి వలస, రాఘోలు జాతీయ రహదారి మార్గంలో ఇరువైపులా పలు గ్రామాల్లో డ్రోన్తో చిత్రీకరించి మద్యం, గంజాయి సేవించడం, పేకాట, ఈవ్టీజింగ్,
చైన్ స్నాచింగ్ వంటి అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై నిఘా ఏర్పాటు చేశారు. పాడుబడిన బంగ్లాలు, గృహాల తోటల్లో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ కేవి మహేశ్వరరెడ్డి ఈ సందర్భంగా హెచ్చరించారు. ఎండిఓ ఆపరేటర్లపై తప్పుడు ప్రచారాలు చేయడం తగదని ఎండిఓ ఆపరేటర్ల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రౌతు సూర్యనారాయణ అన్నారు. నగరంలోని ఎన్జీఓం కార్యాలయం ఆవరణలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందుగా ఏలూరు జిల్లాలోని డీలర్ మృతి పట్ల మౌనం వహించి తమ ప్రగాఢ సంతాపాన్ని వారి కుటుంబ సభ్యులకు తెలియజేస్తూ 1 నిమిషం పాటు మౌనం వహించారు. ఆపరేటర్ల వ్యవస్థ వలన డీలర్ సంఘానికి కానీ డీలర్లకు కలిగే నష్టం ఏంటని ప్రశ్నించారు. తక్షణమే అలాంటి వ్యాఖ్యలను మానుకోవాలని డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లాలోని ఓ ఎండిఓ ఆపరేటర్ ఆత్మహత్య చేసుకున్నాడని, అయితే దానికి బాధ్యులపై చర్యలు తీసుకోమని కోరాం తప్పితే డీలర్ల సంఘం నాయకులపై ఆరోపించలేదని అన్నారు. ఇప్పటికైనా నెల్లూరు జిల్లా డీలర్ల సంఘం అధ్యక్షులు సుదర్శన్ రావు దుష్ప్రచారాన్ని మానుకోవాలని, బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిచో రాష్ట్ర ఉన్నతాధికారులకు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేస్తామని, అదేవిధంగా దశలవారీగా ఉద్యమాన్ని శాంతియుతంగా చేపడతామని అన్నారు. ఈ సమావేశంలో ఎండిఓ ఆపరేటర్లు అప్పారావు, శివప్రసాద్, శ్రీను, కిషోర్, మాధవ్, బాలకృష్ణ, కిరణ్, వరుణ్, జగన్, రాజా, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక బెహ్రా మనోవికాస్ కేంద్ర విద్యార్థుల సమక్షంలో చైల్డ్ రైట్స్ అవేర్నెస్ ఫోరం ఆధ్వర్యాన జాతీయ బాలికా దినోత్సవం పురస్కరించుకొని నిర్వాహకులు ఈరోజు కేక్ కట్ చేసి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గొండు సీతారాం పాల్గొని మాట్లాడారు. ఈ నెల 24న జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు చాలా చక్కగా నిర్వహించారని కొనియాడారు. అంతకుముందు నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఆయన బహుమతులను ప్రదానం చేశారు. ఇటువంటి కార్యక్రమాలతో పాటు పిల్లలకు ఉపయుక్తంగా ఉండే రక్తదాన శిబిరాలతో పాటు వివిధ రకాల ఉచిత వైద్య శిబిరాల నిర్వహణకు నిర్వాహకులు అడుగులు వేయాలని సీతారాం సూచించారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ రైట్స్ అవేర్నెస్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షురాలు జి ధనలక్ష్మి, బాలల సంఘాల ప్రతినిధులు మెట్ట మల్లేశ్వరరావు, కొత్తకోట శ్రీనివాసరావు, మొదలవలస వాసుదేవ్ కుమార్, సింగూరు ప్రవీణ్, పైడి బాలకృష్ణ, బగాది ప్రవీణ్, మోహిని, పి మాధురి, కేంద్ర నిర్వాహకులు విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. నడవండి, నడిపించండి, నవశకానికి నాంది పలకండి అనే పిలుపుతో 1986లో విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ వ్యవస్థాపకులు సుంకరి ఆల్వార్దాస్ 22వ వర్ధంతి కార్యక్రమాన్ని శ్రీకాకుళం స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు ఆల్వార్దాస్కు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ 102 గవర్నర్ కొంక్యాన మురళీధర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు సామాజిక సేవల్లో వాకర్స్ సంస్థలు ముందంజలో ఉన్నాయని వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గేదెల ఇందిరాప్రసాద్, గేదెల లక్ష్మి, పీజీ గుప్తా, బివి రవిశంకర్, శాసపు జోగినాయుడు, బి దేవిప్రసాద్, బొడ్డేపల్లి ప్రసాదరావు, పట్నాన రామారావు, జి వాసుదేవరావు మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు స్వర్గీయ ఆల్వార్దాస్ చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. అమలాపురానికి చెందిన కోనసీమ చిత్ర కళా పరిషత్ వారు నిర్వహించిన 35వ అంతర్జాతీయ చిత్రకళా పోటీల్లో మురపాక గ్రామానికి చెందిన చిత్రకారుడు రామ్ ప్రతాప్ చిత్రకళా బ్రహ్మోత్సవం అవార్డును దక్కించుకున్నారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత రామ్ ప్రతాప్ మీడియాకు ఈ విషయాన్ని తెలియజేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. బ్లాస్మింగ్ హార్మోనీషా అనే చిత్రానికి గాను తనకు ఈ అవార్డు వచ్చినట్లు ఆయన తెలిపారు. అలాగే సహధర్మచారిణి లలితకు కూడా కేసీపీ అవార్డు వచ్చిందని అన్నారు. 250 మంది ప్రముఖ చిత్రకారులతో బోర్న్ టు ఎక్సెల్ అనే పుస్తకంలో కూడా రామ్ ప్రతాప్ చోటు దక్కించుకున్నారు. పచ్చి కొబ్బరితో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. కొబ్బరి బొండాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొబ్బరి బొండం నీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. అయితే నీటిని తాగిన తర్వాత అందులో ఉండే లేత కొబ్బరిని కొందరు తింటారు. అలాగే టెంకాయలను కొట్టినప్పుడు వచ్చే కొబ్బరిని కూడా చాలామంది ఇష్టంగా తింటారు. కాకపోతే ఆ కొబ్బరి ముదిరిపోయి ఉంటుంది. కానీ పచ్చి కొబ్బరిని తినడం వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. కొబ్బరి నూనెలాగే పచ్చి కొబ్బరి కూడా మనకు చాలా మేలు చేస్తుంది. పచ్చి కొబ్బరిని తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మలబద్ధకం సమస్య అనే ఫైబర్ తక్కువగా ఉండే ఆహారాలను తక్కువగా తినడం వల్ల వస్తుంది. అయితే ఈ పచ్చి కొబ్బరిని తినడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి బయటపడవచ్చు. దానికి కారణం ఏంటంటే 61% మేర ఫైబర్ అనేది దీనిలో ఉంటుంది. ఇతర పండ్లు, కూరగాయలతో పోలిస్తే దీనిలో చాలా ఎక్కువ.
జీర్ణక్రియ సాఫీగా సాగడానికి కూడా ఉపయోగపడుతుంది. కొంతమందికి చర్మం పొడిగా మారుతుంటుంది. అలాగే వెంట్రుకలు చిట్లడం అనే సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలు ఉన్నవారు పచ్చి కొబ్బరిని రోజు తినాలి. దీంతో కొబ్బరిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు చర్మ సౌందర్యాన్ని పెంచుతాయి. అంతేకాకుండా చర్మం ముడతలు పడకుండా యవ్వనంగా కనపడే విధంగా చేస్తుంది. అలాగే కొబ్బరిలో మోనాలరిస్ లారిక్ యాసిడ్లు ఉంటాయి కనుక అది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ఏజెంట్గా పనిచేస్తుంది. దీంతో మొటిమలు రావడం అనేది కూడా తగ్గుతుంది. చుండ్రు సమస్య అనేది అస్సలు ఉండదు. ఇక బరువు తగ్గాలనుకునేవారు ఈ పచ్చి కొబ్బరిని ఆహారంలో భాగంగా చేసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. పచ్చి కొబ్బరిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరంలోని కొవ్వును కరిగిస్తాయి. దీంతో ఆకలి నియంత్రణలో ఉండటంతో బరువు అనేది ఆటోమేటిక్గా తగ్గుతాయి. కొబ్బరిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. అందువల్ల దానిని తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గొంతు, బ్రాంకైటిస్ సమస్యలు తగ్గుతాయి. ఇక మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి కొబ్బరిని ఆహారంలో భాగంగా చేసుకోవాలి. కొబ్బరిలో మీడియం చైన్ ట్రైగ్లైజరైడ్ ఉంటాయి. ఇవి కెటోజెనిక్ గుణాలను కలిగి ఉంటాయి. అందువల్ల అల్జీమర్స్ వంటి వ్యాధులు రాకుండా ఉంటుంది. అందుకే పచ్చి కొబ్బరి తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హానికరం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. నెమ్మదిగా చెయ్యి కాని ఖచ్చితంగా చెయ్యి, వేగంగా చెయ్యి కాని జాగ్రత్తగా చెయ్యి. మెదడుకు కూడా తెలియని చూపు హృదయానికి ఉంటుంది. అదే ఆధ్యాత్మిక అనుభవం, అనుభూతి జీవితం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. ఎస్టీవీ స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.